సచివాలయకి ఈరోజు ఒరిజినల్ పట్టాసు ఇష్యూ చేసి ఆ ఘనతను సాధించిన మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, అలాగే విజయనగరం చాలా గర్వకారణం. గతంలో ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ నాయకుడు కానీ చేయలేని పని ఒకే ఒక్క ఎర్లీ మార్నింగ్ 3 o'clock బాబు ఏం నేను మీటింగ్ ప్రోగ్రామ్ జహీర్ కంగ్రాచులేషన్ చెప్పాలి. నేను ఇది చెప్తున్నా, దీనికోసంగా నేను కష్టపడినంత మిగతా యువర్స్ కష్టపడ్డా గవర్నమెంట్లో. ఎక్కడ ఒకటి ఓకే 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 అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీతో మినిస్టర్తో నంబర్ ఆఫ్ టైమ్స్ కూర్చున్నా, రెవెన్యూ వాళ్ళతో కూర్చున్నా, వాళ్ళ సెక్రటరీతో కూర్చున్నా, మళ్ళీ వాళ్ళందరినీ కోసం పెట్టా. నెల్లూరు నుంచి కలెక్టర్ని విజయవాడ పిలిపించి రెవెన్యూ సీసీఆర్ దగ్గర కోసం పెట్టా. ఎందుకంటే అంటే ఏదో రాసేస్తే ఫైల్ మళ్ళీ నెగిటివ్ రాస్తారని అదే కూర్చొని పెట్టి ప్రొసీజర్ ఎలా చేస్తే సక్సెస్ అవుతుందో చెప్పమంటే ఆమె చెప్తే రాస్తే మళ్ళీ 3 సార్లు ఫైల్ నెల్లూరుకి వచ్చింది, 3 సార్లు. సరే లాస్ట్కి ఏంటంటే అందరూ చేశారు. నేను తెల్లవారు 3 గంటలు రెవెన్యూ మినిస్టర్ సైన్ చేశాడు, తెల్లవారు 3 గంటలు. నేను క్యాబినెట్ మళ్ళీ మిస్ అయితే 15 రోజులు. నేను మొన్న 4 రోజుల క్రితం అక్కడ పోయాను, వాటర్ సూచన ఎన్టీఆర్ సూచన ఓపెనింగ్ రోజు. అందులో కూడా వచ్చేట్టుగా చిన్న సూచన ఎన్టీఆర్ సూచన ఆ రోజు నాకు చెప్పే ప్రశ్నలో త్వరలో తీపి కబుర్ చెప్తాను అంటే టార్గెట్ పెట్టుకున్నాను, ఈ క్యాబినెట్ ఎట్టయినా క్లోజ్ చేయాలని. దాని ప్రకారం యాక్చువల్గా ఆఫీసర్లు కానీ మినిస్టర్ కానీ బాగా చేశారు. సీఎం కూడా 11 గంటల క్యాబినెట్ అయితే మార్నింగ్ 8 o'clock సైన్ చేశారు. రాజీవ్ గారికి 8:85 ప్రచారకర్త. బట్ అయితే ఒక సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఇది చెప్తున్నాను, మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినా డ్రింకింగ్ వాటర్ చేసినా దానికంటే కూడా దీంట్లోనే సాటిస్ఫాక్షన్ ఉంది. ఒకటి అయిందనుకో మిగతా 1 by 1 యాక్చువల్గా చేసుకోవడానికి వేవ్ సీఎం గారు కూడా నేను క్లియర్గా ఏదో చిన్న చిన్న కొరీలు ఉన్నాయంటే పూర్ పీపుల్ కదా మన అట్లా ఖాళీ చేయించలేం కదా, అట్లా కాలం చేస్తే పోతుంది. సీఎం గారు కూడా నేను యాక్చువల్గా ఇచ్చేయమని చెప్తాను. ఇప్పుడు